శక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మనలందరినీ కూడా ఆశీర్వదించి మరి ముఖ్యముగా ఈ యొక్క సాంస్కృతిక కార్యక్రమాలలో ఈ డ్రామాలో పాల్గొంటూ ఉన్నటువంటి మన సంఘస్థులని అదే విధంగా ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. హలో స్వాగతం సాంగ్ రెడీగా ఉంది. యేసు పవిత్ర హృదయ పుణ్యక్షేత్ర కళానాట్య మండలి వారికి, యేసు పవిత్ర హృదయ పుణ్యక్షేత్ర కళానాట్య మండలి వారికి, యేసు పవిత్ర హృదయ పుణ్యక్షేత్ర కళానాట్య మండలి వారికి స్వాగతం సుస్వాగతం. స్వాగతమమ్మా సలామత, స్వాగతమమ్మా సులభ, స్వాగతం సుస్వాగతం. శోభలలో శాంతి పండగ, శోభలలో శాంతి పండగ. వేదము నిన్నే మదిలో నిలుపుచు, వేదము నిన్నే మదిలో నిలుపుచు, గ్రహించదము చల్లవిపై స్వాగతం సుస్వాగతం. సేవలు మాకు దీక్షగా, ఈ చిరునవ్వుల మాకు రక్షగా. సేవలు మాకు దీక్షగా, ఈ చిరునవ్వుల మాకు రక్షగా. అడుగుదారందైక మత్తము, అడుగుదారందైక మత్తము, నడిచెదమమ్మ కళానకై స్వాగతం సుస్వాగతం. ಸ್ವರ ಮಾಧುರ್ಯ ವಿಮೋಚನ ಗುಲಿವೆ, ಸ್ವರ ಮಾಧುರ್ಯ ವಿಮೋಚನ ಗುಲಿ. ನವರಸರಂಜನಿ ನಾಟ್ಯ ಭಂಗಿಮಲ, ನವರಸರಂಜನಿ ನಾಟ್ಯ ಭಂಗಿಮ, ಹೊಂಗುಚು ಕೊರಲು ಧ್ರುವನ ಹೋಗಿವೆ. ಸ್ವಾಗತಂ ಸುಸ್ವಾಗತಂ. స్వాగతమమ్మ కళానతందు, స్వాగతమమ్మ నవరసవల్లి, స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం. జై యేసుక్రీస్తు, యేసు పవిత్ర హృదయ పుణ్యక్షేత్ర కళానాట్య మండలి వారికి జై. జై యేసు పవిత్ర హృదయ పుణ్యక్షేత్ర కళానాట్య మండలి వారికి జై. ఆపండి మీ రుసరుసలు గుసగుసలు. ఏమిటా దృశ్యమని ఆశ్చర్యపోతున్నారా? అది ఒక నగర ప్రాంతము. నగరములో కొంతమంది దుర్మార్గులు
దుండగులు అరైచ్చికాలు చేస్తూ రాజకీయ నాయకుల అండలతో నగరములో అల్లరులు చేస్తూ అల్లకల్లోలం సృష్టిస్తున్నటువంటి సందర్భాలు ఎన్నో జరుగుతున్నాయి. అలాంటి సందర్భములో చూడండి, ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ఏడిద నాగేశ్వరరావు. ప్రముఖ ప్రభుత్వ ఆదేశాల మేరకు హోంశాఖ నుండి కొంతమందికి శిక్షణ ఇచ్చి వారిని పోలీసు ఆఫీసర్లుగా తీర్చిదిద్ది నగరములో అల్లకల్లోలాలు, అల్లర్లు, దురాఘాతాలు అరికట్టడానికి ప్రముఖ వ్యక్తుల్ని ఏరి పంపించినటువంటి శుభ సందర్భం. విక్రమ్ అనే వ్యక్తి, విజయ్ అనే వ్యక్తి ఆఫీసర్లుగా సెలెక్ట్ చేసి వారిని బదిలీ చేసి ఒకరిని విశాఖపట్నము, మరొకరిని విజయవాడ తరలించి వారిని అరికట్టడానికి ప్రభుత్వ యంత్రాంగము, హోంశాఖ నియమించింది. అదుగో ఆ కనిపిస్తున్నటువంటి వ్యక్తే విక్రమ్ పోలీస్ ఆఫీసర్. ఇటు ప్రక్క కనిపిస్తున్నటువంటి వ్యక్తి పోలీస్ ఆఫీసర్ విజయ్. విజయ్ విజయ్ ఎన్నాళ్ళో వేచిన హృదయం ఈనాడే ఎదురవుతుంటే, ఇన్ని నాళ్ళు దాచిన హృదయం ఎగిసి ఎగిసిపోతుంటే, ఇంకా తెల్లవారదేవి ఈ చీకటి విడిపోదేవి, ఇంకా తెల్లవారదేవి ఈ చీకటి విడిపోదేవి. ఎన్నాళ్ళో వేచిన హృదయం ఈనాడే ఎదురవుతుంటే, ఇన్ని నాళ్ళు దాచిన హృదయం ఎగిసి ఎగిసిపోతుంటే, ఇంకా తెల్లవారదేవి ఈ చీకటి విడిపోదేవి, ఇంకా తెల్లవారదేవి ఈ చీకటి విడిపోదేవి. విజయ్, నా జీవితంలో ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నా కళలో కూడా ఊహించలేదురా. పోలీస్ సెలక్షన్ లో సెలెక్ట్ అయ్యి పోస్టింగ్ ఆర్డర్ అందుకున్నందుకు ఆనందపడాలో, రేపటి నుంచి నువ్వు నాకు దూరం అవుతున్నందుకు బాధపడాలో నాకేం అర్థం కావట్లేదురా. ఎందుకురా విక్రమ్ బాధపడటం? ఇన్నాళ్ళుగా ఎదురు చూసింది ఈ రోజు కోసమే కదరా. కన్నవాళ్ళు లేకపోయినా, కడుపులో తిండి లేకపోయినా కష్టపడి చదివి ఈ మన కళ్ళ సాకారం చేసుకొని ఈ ఉద్యోగం సంపాదించినందుకు ఆనందపడాలి కానీ బాధపడతాం ఎందుకురా విక్రమ్? విజయ్, ఒకే రక్తం పంచుకొని ఒక తల్లి కడుపులో పుట్టకపోయినా సొంత అన్నదమ్ములను కలిసి పెరిగాం. ఇప్పుడు ఉద్యోగం పెరుగుతావు, నువ్వు ఒక చోట నేను ఒక చోట ఉండాల్సి వస్తుందంటేనే నా మనసు అంగీకరించలేదు. విక్రమ్, కష్టపడి చదివింది పేరు కోసమో లేదా వచ్చే నెల జీతం కోసమో మనిద్దరం కలిసి ఉండటం కోసమో కాదు కదరా. మర్చిపోయావే విక్రమ్ మన గమ్యాన్ని, కర్తవ్యాన్ని, గమనాన్ని? విజయ్, మర్చిపోవడానికి అది మరిపురాని దృశ్యమా? మన జీవితంలో జరిగిన పెనుఘోరం అందమైన జీవితాన్ని ఎంతో ఎంతో ఆనందంగా గడపాల్సిన మనం ఆడుకునే వయసులోనే అమ్మానాన్నలను కోల్పోయి అనాథలుగా మాట్లాడే కారణం అధిక వడ్డీలు, అప్పుల పేరుతో ఎంతో మందిని మల్లగాలాలుగా మారుస్తున్న ఆయన నైవేద్యకులను నెడ్డి విరగకుండా ఎలా ఉండమంటా విజయ్? అంతేకాదు విక్రమ్, కొంతమంది దుర్మార్గులు అప్పుల పేరుతో అప్పులు ఇచ్చి అప్పు తీర్చలేదని ఆడవారి శీలాన్ని తాకట్టు పెట్టుకొని వారి శరీరాలతో వ్యాపారం చేస్తూ డబ్బులు సంపాదించుకుంటున్నారు. ఎదిరించిన వాళ్ళని వేటాడి చంపుతున్నారు, అడ్డొచ్చిన వాళ్ళని అడ్డంగా నరుకుతున్నారు. ఆ దుర్మార్గుల్ని, నరరాక్షల్ని నిలువునా చీల్చే
రుద్రసింహాలుగా మనం మారాలరా విక్రమ్. ఈ పేద ప్రజలకు కష్టం వస్తే పోలీస్ స్టేషన్, క్రిస్టియన్ చర్చిలా, ముస్లింలకు మసీదులా, హిందువులకు పవిత్రమైన దేవాలయాలు కనపడాలి. అక్కడికి వస్తే వాళ్ళ కష్టాలు కడతీరుతాయని గుండెల మీద చేసుకునే రోజు ఒకటి రావాలి విజయ్. విక్రమ్, ఇక మీదట ఈ రాష్ట్రంలో ఏ లోన్ యాప్ వేధింపులు ఏ తల్లి గాని, ఏ చెల్లి గాని, ఏ తమ్ముడు గాని, ఏ అన్న గాని తనువు చాలించడానికి వీల్లేదురా విక్రమ్. ఆగిన ప్రతి గుండెకి న్యాయం చేసి అన్యాయంగా అమాయక ప్రజల జీవితాలు దాడుకుంటున్న వాళ్ళని, వాళ్ళ ప్రాణాలను కూడా వదిలిపెట్టుకుంటున్నా విజయ్. మానవత్వం మరిచి క్రూరత్వంలో మారుతున్న ఈ క్రూర మృగాలను మట్టి కనిపించడానికి మానవ సింహాలయం మనం మారాలరా విక్రమ్. విజయ్, ఈ కలిగ రాక్షసులు రక్తదానం చేయడానికి రక్త తిలకం దిద్దుకొని మన కర్తవ్యాలను నెరవేరుద్దాం. లంచానికి లొంగకుండా, అన్యాయానికి అమ్ముడుపోకుండా న్యాయాన్ని కాపాడే నవ్యాంధ్ర సింహమై మన కర్తవ్యాలను నెరవేరుద్దాం. ఇదే మా ఛాలెంజ్, ఇదే మా ఛాలెంజ్, ఇదే మా ఛాలెంజ్. ఎన్నాళ్ళో వేచిన హృదయం ఈనాడే ఎదురవుతుంటే, ఇన్ని నాళ్ళు దాచిన హృదయం ఎగిసిపోతుంటే ఇంకా. అదిగో చూడండి, రాష్ట్రంలో జరిగేటువంటి అల్లర్లు, అగంతకాలు, దౌర్జన్యాలు, దోపిడీదారులను హోంశాఖ పట్టుకున్నందుకు వారిని ప్రభుత్వ న్యాయవాది, పబ్లిక్ ప్రాసిక్యూటర్ అతనే రాజశేఖర్ వారికి యావజ్జీవ కారాగార శిక్ష వేస్తూ వారిని ఉరికమ్ము వెంకించడానికి సిద్ధంగా ఉన్నాడు రాజశేఖర్. ఆ భగత్ గారిని జైల్లో పెట్టింది ఈ రాజశేఖర్ నిద్రపోడు. చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో నీలి మబ్బు పురుల ముడిని జార విడిచి ఒళ్ళు మరిచి వానజాడ ఆడింది వయ్యారంగా, నీళ్ల పూలు జల్లింది సింగారంగా. చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో నీలి మబ్బు పురుల ముడిని జార విడిచి ఒళ్ళు మరిచి వానజాడ ఆడింది వయ్యారంగా, నీళ్ల పూలు జల్లింది సింగారంగా. నింగి నేల ఈ వేళ చలికి వణికిపోతుంటే దిగి కౌగిలి పొదరింటికి పద పద మంది. ఈ కౌగిలింతలోన ఏలో గుండెల్లో ఎండ కాసేలో, అరే పైన మబ్బు ఉరిమింది పడుచు జింక బెదిరింది, పనవేయక సెలయేరై పెనవేసింది. అరే చినుకమ్మ మెరుపమ్మ ఏలో చిటికేసే బుక్క మీద ఏలో, తన
వలపు తొలి వలపు ఇక తకజం తకజం వయసు తడి సొగసు అర విరిసే సమయం ఆహా ఆహా చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో నీలి మబ్బు పురుల ముడిని జార విడిచి ఒళ్ళు మరిచి వాన జాన ఆడింది వయ్యారంగా నీళ్ళ పూలు జల్లింది సింగారంగా మనసు పట్టు తప్పింది వయసు గుట్టు తడిసింది ఎదలోపల చలిగాలుల సుడిరేగింది వానొచ్చే వరదొచ్చే ఏలో వయసంటే తెలిసొచ్చే ఏలో నేను చూపు పోయింది వాలు చూపు సయ్యంది చలి కోరిక అలవోకగా తల ఊపింది అరే సరసాల సింధులోన ఏలో సరిగంగా తారాలు ఏరు ఒడిలో ఇక ఒకటై తక తకతై అంటే సరసానికి తొరసానికి ముడి పెడుతుంటే ఆహా ఓ చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో నీలి మబ్బు పురుల ముడిని జార విడిచి ఒళ్ళు మరిచి వానజాన ఆడింది వయ్యారంగా నీళ్ళ పూలు జల్లింది సింగారంగా చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో నీలి మబ్బు కురుల ముడిని జార విడిచి ఒళ్ళు మరిచి వాన జాన ఆడింది వయ్యారంగా నీళ్ళ పూలు జల్లింది సింగారంగా యారా ప్లేడరు పారిపోతుంటే పట్టుకోలేను అనుకుంటున్నావా? నిన్ను వెంబడించింది వానపాము కాదురా వదిలేయడానికి. రక్తం తాగే రక్త పింజరు లాంటి రక్తాసురుడు ఆ రావణుడు సైతం కొలిచే రుద్ర భగవానుడు, ఆ భగవంతుడు సైతం భయపడే రుద్ర భగవాన్ తమ్ముడు కాళీ కాళీ రుద్ర కాళీనిరా. పాపాత్ములారా, మీ పాపం పండిందిరా. మీరు చేసే అన్యాయాలను అక్రమాలను ఎదిరించి న్యాయాన్ని కల్పించడానికి నేనొక్క న్యాయవాదిగా పోరాటం చేస్తున్నారా? ధర్మంతో దాగుడు మూతలాడే మాలాంటి దుర్మార్గులు ఉన్నంతకాలం ధర్మం గెలవదు, న్యాయం నిలబడలేదు. మాలాంటి నరహంతుల కింద కాళ్ళ కింద నలిగిపోవాల్సిందే. మా మీద కోట్లు వకీల్ సాబులా వాదించాలని చూస్తున్నావు. ఇప్పుడు నా చేతిలో వల్ల కాడికి పోబోతున్నావురా రాజశేఖర్.
ఈ రాజధానికే రావణాసురుడు రక్తపాతం సృష్టించే నరరూప రాక్షసుడు. మా అన్నను ఎదిరించే మగాడు మనగాడు ఎవరైనా సరే మట్టిలో కలవాల్సిందే. మా మీద కోట్లు వకీల్ సాబ్ లో వాదించాలని చూస్తున్నావు, ఇప్పుడు వల్లకాడికి పోయావు. వీడి శవాన్ని తీసుకెళ్ళి ఆ లేబర్ నా కొడుకులు గుడిసెల ముందు పడేయండిరా. వీడి శవాన్ని చూసి నా కొడుకులు భయంతో చచ్చిపోవాలి. సూర్యుడికి చెమట పట్టదు, చంద్రుడికి తల్లి పుట్టదు. ఈ రాజధానిలో మమ్మల్ని ఎదిరించాలని చూసినా ఎవరికైనా సరే ఇదే గతి పడుతుంది. హంస కోకిల కమాన్. పొందుకైనా విందుకైనా ఆచుకోండి, వీలుంటే లేచిరండి, ఎవరికైనా పొందుకైనా విందుకైనా ఆచుకోండి, వీలుంటే లేచిరండి, ఎవరికైనా పొందుకైనా విందుకైనా
గులాబీ ఒకరు ఊరించే శరాబి ఒకరు రా అల్లుంటే ఆచుకోండి వీలుంటే వేచండి ఎవరికైనా ముందుకైనా ముందుకైనా రా దయచేసి అందరు కూర్చోవాలి. ఈ విక్రమ్ ఎప్పుడు ఇంతే, చెప్పిన దానికి అసలు రారు. ఎటు వెళ్ళాడో ఏంటో. హలో బ్యూటిఫుల్, ఎర్రగా బుర్రగా యాపిల్ పండు మాదిరిలా ఉన్నావు. బోరు కొడితే బాయ్ ఫ్రెండ్ తో ఎంజాయ్ చేయాలి, లేదా నాలాంటి మొగసరిగలా ఉన్న మగవాడితో రొమాన్స్ చేయాలి. కానీ రోడ్డు మీద జరిగి లొంపల లైఫ్ లో తెచ్చుకొని ప్రాణాలు రిస్క్ పెట్టుకోకు పాప. ఏ మిస్టర్, ఎవరు నువ్వు? నాగు నాగు రుద్ర నాగు. నువ్వు ఎవరివైతే నాకెందుకు, ఇక్కడికి ఎందుకు వచ్చావు? యువతరం దినపత్రిక పనిచేసే జర్నలిస్ట్ శైలి అంటే మీరేనా? అవును నేనే. అయితే ఏంటంట? కంగారు పడిగే కోమలాంగి, అక్కడికే వస్తున్నా. నిన్న మార్కెట్ లో మటర్ జరుగుతుండగా ఫోటోలు తీసి పోలీసులు పంపామంట. అవసరమైతే కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్తానని ధైర్యంగా ముందుకు వచ్చామంట. అవును, ఆ దుర్మార్గుడు నా కళ్ళ ముందు అతి దారుణంగా లాయర్ని చంపుతూ ఉంటే ఏమీ చేత కదల్లా చూస్తూ కూర్చోవాలా? అందుకే సాక్ష్యం చెప్తా అన్నాను. తప్పే, కళ్ళారా చూసినా కళ్ళు మూసుకొని ఉండాలే కానీ సాక్ష్యం చెప్పడానికి ఎంత ధైర్యం నీకు? హత్య చేసింది ఎవరో తెలుసా? మా అన్న రుద్రకాళి. రక్తం దాగే మాలాంటి రాక్షసులతో పెట్టుకోవాలంటే మడతాళ్ళున్న మగలు సైతమే పారిపోతారు. అలాంటిది ఆఫ్టర్ ఆల్ ఆడదానివి, మర్యాదగా పుట్టలు డిలీట్ చేయి, ప్రాణాలతో వదిలేస్తా. కాదు కూడదనుకుంటే పైకి పంపిస్తా. ఏంట్రా, నన్ను బెదిరిస్తున్నావా? కాదు బేబీ, నీ జీవితం బాగుండాలనే కోరుకుంటున్నా. రేయ్, నీలాంటి వాళ్ళ బెదిరింపులకు భయపడేది కాదురా ఈ జర్నలిస్ట్ శైలు. ఆడిది ప్రాణాలు పోతున్నా లెక్క చేయదేమో గాని మానం మంట కలిసిపోతుందంటే తప్పకుండా భయపడుతుంది. తన శీలాన్ని కాపాడుకోవాలని కాళ్ళ మీద పడి వేడుకుంటుంది. ఏయ్ ఛీ, నువ్వు అసలు మనిషివేనా? కొద్ది కూడా సంస్కారం లేకుండా ఒక ఆడపిల్లతో ఇంత పచ్చిగా మాట్లాడుతున్నావు. నువ్వు అసలు మనిషివేనా? సరసాలాడడానికి సిగ్గేందుకే, కావలసింది మగతనం గాని అది ఈ నాగు దగ్గర మెండుగా ఉంది. రేయ్, మర్యాదగా చెప్తున్నా, ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా లేదంటే పోలీసులకు ఫోన్ చేయమంటావా? మా అన్న పేరు చెప్తే ప్యాంటులు తడుపుకొని పారిపోయే ఆ పోలీస్ పిరికి పందులు వచ్చిన ఈ రుద్రనాగు వెంట్రుకోడి పీకలేరే. రేయ్ నీచులారా, మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను. ఎలాగైనా సాక్ష్యం పెట్టి మిమ్మల్ని కోర్టులో శిక్ష పడేలా చేస్తాను. ఏంటే బుద్ధిగా పుచ్చగిస్తుంటే మారం చేస్తున్నావు?
రాణి రుద్రదేవి రెచ్చిపోతున్నావు? ఈ నాకు విశ్వరూపం రుచి చూపించమంటావా? రే రాణి రుద్రమదేవి వీరత్వం తెలిసిన వాడివి. ఆడది తలుచుకుంటే ఎంతకైనా తెగించగలదు. అవసరమైతే అపరకాలిక మరి నీ అంత చూడగలదు. ఆ విషయం తెలిసి కూడా నువ్వు ఆడదంతో ఇంత చులకనగా మాట్లాడుతున్నావు. జాగ్రత్త. వీరనారిలా విర్రవీగితే చూస్తూ వదిలేయడానికి వచ్చింది వెంగళప్ప కాదే. నాగు రుద్ర నాగు ఎంత చూడండి, వదిలిపెట్టను. రావే. ఎవడ్రా నువ్వు? ఆడదాని అరుపులనగానే అభిమానిలా వచ్చావు. ఈ ఆంధ్ర మనగాడివా లేక ఈ రాజధాని సింహానివా? నీలాంటి కళ్ళు మూసిపోయిన కామపిచాచులను కాలగర్భంలో కలపడానికి వచ్చిన పులివెందల పులిని, రాక్షస శక్తుల గుండెలు అగ్ని జ్వాల రగిలించే ఆంధ్ర పులిని, ఈ రాజధానిలో ఉండ నీలాంటి గుండాలతో చెలగాటానికి వచ్చిన పోలీసు పులిని ఇన్స్పెక్టర్ విక్రమ్నిరా. విక్రమ్, నువ్వు చాలా పెద్ద తప్పు చేశావురా. ఈ రాజధాని రౌడీ సింహాల పేర్లు వింటే ఈ రాష్ట్ర ప్రజల గుండెల్లో రైలు పరిగెడతాయిరా. అలాంటిది ఆఫ్టర్ ఆల్ గుండెలరా నీకు. అలాంటిది మా అన్నని అరెస్ట్ చేసి జైల్లో చెప్పకూడి తినిపిస్తావా? నీ ఎంత చూస్తా. భయం నా భయం లేదురా. భోషుడికి బరి తగ్గించి బలత్కారం చేయాలని చూస్తున్న ఇన్ని కూడా పక్కన పెడతా. రే విక్రమ్, మాలాంటి మగాళ్ళతో పెట్టుకునే ముందు నీ ప్లేస్ లో నీ ముందున్న వాడిని అడగాల్సింది. మా మగతనం గురించి ఫుల్గా చెప్పేవాడు. మీసాలు రోషాలు ఉప్పకారం తినే 10 మగాడికి ఉంటాయి. 10 మంది మనుషులు గెలిచి వాళ్ళ మనసులో కలిసినాడే నిజమైన మగాడు. మీలాగా 10 మందిని వెంటేసుకొని మట్టర్లు మానభంగం చేస్తుంటే మడత కొజ్జాలు రాలుచ్చా. విక్రమ్, నువ్వు ఇన్స్పెక్టర్ విక్రమ్, నువ్వు వరిస్తే అదరడానికి, బెదిరిస్తే బెదరడానికి నేను దగ్గర కాదు, డెబ్బులి పులిని. విక్రమ్, నీలాంటి పులను భయంతో పరుగులు పెట్టించిన బకాసురం రా. పాడే కట్టక ముందే పారిపో, ప్రాణాలైనా మిగులుతాయి. ముండికేస్తే తలకాయ తెగిద్ది. ఈ విక్రమ్ కష్టాలతో కబడ్డీ ఆడి కాకి సంపాదించింది. బెదిరిస్తే బెదరడానికి, పారిపడి వాడని కాదురా. విక్రమ్, ఆడుకోవడానికి మేము అసమాధులం కాదురా, అన్నకొండలం. మా దారికి ఎవడైనా అడ్డు వస్తే అడ్డంగా నరికేసిన అసులూరం రా. ఆ రక్త శక్తులకు పులి స్టాప్ పెట్టించి మీలాంటి రాక్షసుల్ని ఫుట్బాల్ ఆడుకోవడానికి వచ్చిన పోలీసు పులిందా నేను. నిన్ను వదిలిపెట్టను, ఏ ఒక్కడిని వదిలిపెట్టను. విక్రమ్, లెక్చర్ ఇచ్చినంత ఈజీ కాదురా మాలాంటి లెజెండ్స్ ని వేటాడడం. మాలాంటి రౌడీ సింహాల పేర్లు వింటే మర్యాదగా చెబుతున్నా, మా అన్నని విడిచిపెట్టు. ఆ కేసు గురించి వదిలేయి, నిన్ను ప్రాణాలతో వదిలేస్తా. వాడే కాదు, ఈ రాజధాని ప్రాంతంలో రవియుద్ధం అనే పదవి వినబడినా, కంటికి కనబడినా ఏ ఒక్కడిని వదిలిపెట్టను. విక్రమ్, నిన్ను నీ హెచ్చరికలు లెక్క చేయడానికి మేము ఆకు రౌడీలం కాదురా,
అనకొండలం మా దారికి అడ్డొస్తే అడ్డంగా పాతేస్తాం. ఆనకొండల ఆటలు పట్టించడానికి ఈ రోడ్డు పుల్లి అడుగు పెట్టింది. ఇక మీ ఆటలు సాగనివ్వను. విక్రమ్, మాలాంటి పెద్దవాళ్ళతో పెట్టుకునే ముందు వెనక ముందు చూసుకొని పని చేయాలిరా. తప్పులు చేస్తూ చూస్తుంటే ఈ విక్రమ్ ఉండగా కుదరదని చెబుతున్నా. విక్రమ్, నీ అంతు చూడండి, వదిలిపెట్టండి రా. నా వెంట్రుక కూడా పేకలేవురా. అయితే ఈ రుద్రనాగు ప్రతాపాన్ని పరిచయం చేస్తారా? ఈ పోలీసు పిల్లి పార్వతి నీకు రుచి చూపిస్తారా? విక్రమ్, నువ్వు రావడం కొంచెం ఆలస్యమై ఉంటే ఆ దుర్మార్గం నా జీవితాన్ని నాశనం చేసి నన్ను పొట్టను పెట్టుకునేవాడు. నువ్వేం భయపడకు. నీ ప్రాణానికి నా ప్రాణం వడ్డేసాను సరే, నిన్ను నేను కాపాడుకుంటాను. నీ ఒంటి మీద ఇక కూడా వాళ్ళే శైలు. ఐ లవ్ యూ టు శైలు. చేస్తున్నావోయ్, మతి పోగొట్టేస్తున్నావోయ్, నడువిస్తా నీతో నడిపేస్తావా నాయక. ముద్దు చేస్తున్నావోయ్, మతి పోగొట్టేస్తున్నావోయ్, నడువిస్తా నీతో నడిపేస్తావా నాయక. యమహూరెత్తిస్తున్నావే, తెగమారం చేస్తున్నావే, బరువంతా నాతో భోగిస్తావా బాలిక. అయ్యో పాపమనుకోనా, బయట పడతానా పతివాలినా. ముద్దొచ్చేస్తున్నావోయ్, మతి పోగొట్టేస్తున్నావోయ్, నడువిస్తా నీతో నడిపేస్తావా నాయక. యమహూరెత్తిస్తున్నావే, తెగమారం చేస్తున్నావే, బరువంతా నాతో భోగిస్తావా బాలిక. ఆడగుండెల్లో అలసడి ఆలకిస్తున్నా, ఏమి కావాలో వివరించవా. నవనవలాడే నురుపుల్లో లేకపోత పిలిచాక, వయసును ముంచే వరదల్లో ఈత చేత కాదనక. విసవిసలాడే వెలిగల్లో ఊపిరాడదే సరిగా, సలసలలాడే సరసంలో నన్ను దిల్చక. ముద్దొచ్చేస్తున్నావోయ్, మతి పోగొట్టేస్తున్నావోయ్, నడువిస్తా నీతో నడిపిస్తావా నాయక. యమహూరెత్తిస్తున్నావే, తెగమారం చేస్తున్నావే, బరువంతా నాతో మోయిస్తావా బాలిక. సలసల సల సరసానికి నువ్వు రావే రావే, సలసల సల సరసానికి నువ్వు రావే రావే.
చేసి చిలిపిగా చిందులేస్తావా బయట ఎగరేసే పరుగా పవా సీత కన్నేసి చెలియకి అందనంటావా చేత చేసి లాలించావా నడుగున ఊగే జడగంట తిప్పుకోక నీ వెనుక జగబడి రాగే చెలిమంట ఎంత చెప్పినా వినక తహతహలాడే తమనంట తాళలేను ఒంటరిగా తడబడిపోదా తనువంట బరువోపగా మహావీర మానస చోర బహుమానంగా తడిచేరా ఇహ ఏదేమైనా నీదే వరం దేవరా దేశలగేరా గమనిస్తున్నా కళ్ళారా శృతి మించిందమ్మో నీ ఎవరు కిందిరా పూరని సంపో కోపం పూరకుంటున్నా కూడ తింటానా కొరికేసినా పాపమనుకోనా అయ్యో పాపమనుకోనా బయట పడతానా బతిమాలేనా ముత్తుకొచ్చేస్తున్నావోయ్ అంటే పోగొట్టేస్తున్నావోయ్ నడువిస్తా నీతో నడిపిస్తావా నాయక ఊరెత్తిస్తున్నావే తెగమారం చేస్తున్నావే బరువంతా నాతో మోగిస్తావా బాలిక చూసావు విక్రమ్, వాళ్ళ లాయర్ని అది దారుణంగా చంపిందే కాక ఆ హత్యను చూసినందుకు సాక్ష్యం చెప్తానన్నందుకు నా మీద కూడా నన్ను చంపాలని చూస్తున్నారు. చూడు శైలు, ఈ సమాజంలో ఎదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడిదే రాజ్యం. ఇన్నాళ్ళు ఈ రాజ్యాన్ని ప్రాంతంలో ఆ రాక్షసులు సాగతను బట్టే వాళ్ళు ఎవరు తట్టుకోలేకపోతున్నారు. కానీ విక్రమ్, వాళ్ళు పరమ దుర్మార్గుల్లా ఉన్నారు. వాళ్ళతో ఎంతైనా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. శైలు, ప్రశ్నించేవాళ్ళు లేకపోతే పాలకులు మారారు, దండించేవాళ్ళు లేకపోతే దౌర్జన్యాలు లేకవు. ఈ పేద ప్రజలు ఏం జరగాలంటే నాలాంటి పోలీసులు మీకు తప్పదు శైలు. విక్రమ్, వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. నాకెందుకో చాలా భయంగా ఉంది. శైలు, యుద్ధం గెలవాలంటే యుద్ధం చేయాల్సిందే. దీనమ్మ జీవితం బతికితే ఆశలు, లేకపోతే ప్రాణాలు. కానీ నీ మీదే ప్రాణం పెట్టుకొని నిన్నే నమ్ముకొని నేను ఒకదాన్ని నీకోసం ఆశగా ఎదురు చూస్తానని నా కోసం ఒకసారి గుర్తుంచుకో. పిచ్చి శైలు, నువ్వెందుకు భయపడతావు? ప్రేమ అనే పదం మనందరినీ కలిపింది. మన మనసులు వేరైనా మన మనసులో ఒకటైనా నిరూపించింది. అలా కలిసిన మన బంధాన్ని ఆ భగవంతుడు కూడా వేరు చేయలేడు. విక్రమ్, ఇలా నీ గుండెల్లో ఒదిగిపోతూ హాయిగా మాటలు వినాలని ఆశగా. అయితే డ్యూటీకి డుమ్మా కొట్టి డేటింగ్ మొదలు పెట్టమంటావా? అబ్బబ్బబ్బా, మీ మగవాళ్ళు ఎక్కడికి మాట్లాడినా తిప్పి తిప్పి అక్కడికే తీసుకొచ్చి ఆపుతారు. మీకు వేరే పనేం లేదా? అబ్బో, మీ ఆడవాళ్ళు వద్దు వద్దు అంటుంటే కావాలి కావాలి అని అర్థం చేస్తారు. అదేం కాదు బాబు, మేము ఏ మాటలు మాట్లాడినా మీరు ముద్దుల దగ్గరికే తీసుకొచ్చి స్టాప్ చేస్తారు. కాదు, మీ ఆడవాళ్ళే మా మగవాళ్ళని ఎలా బెండి చేయించాలో ఎలా నమ్ము తీసుకోవాలో నీకు బాగా తెలుసు. అవును మరి, పాపం చిన్న పిల్లలు నోట్లో వేలు పెట్టినా కొరకలేరు, ఏమీ తెలీదు. అయితే ఒకసారి నోట్లో పెట్టి చూడు. పసి పిల్లవాడిను కుర్రవాడిను నీకే అర్థమవుతుంది. ఈ పిచ్చి వేషాలే ఆపమంటున్నా. ముద్దులైనా ముచ్చట్లైనా మూడు ముళ్ళు పడ్డాకే. అప్పటి వరకు మీ ముద్దులకి బ్రేక్స్ వేయండి. అయితే రేపే మనం పెళ్లి చేసుకుందాం. అదేంటి ఇంత సడన్ గా పెళ్లి? రేపు అమ్మ త్రిపి గుర్తుగా అమ్మా ఫౌండేషన్ స్థాపించిన రోజు, అదే రోజు మన పెళ్లి రోజు కావాలని నా ఆశ. అమ్మా ఫౌండేషన్ వల్ల ఎంతో మంది అనాథలు బ్రతుకుతున్నారు. నీ మాట నేను కాదనను, నీ ఇష్టమే నా ఇష్టం. అయితే రేపు కనకల్లా టెంపుల్లో కొంచెం డ్యూటీ టైం అవుతుంది, వెళ్దాం పదా. ఇన్స్పెక్టర్, ఇంకా నిన్ను వదలనరా. ఎన్ని గుండెలు రా నీకు? ఈ పదవాడ భాషను ఎదిరించడానికి ఎంత దమ్మురా నీకు?
వయసొచ్చి గిచ్చి గొడవాయే ఇది ఎంత ఘాటులు ఇక చాలు రాలేదు మనసిచ్చి ఇచ్చి గర్వాయే వయసొచ్చి గిచ్చి గొడవాయే వయసా నీకు తెలుసా ఏడు ఇరకాటం